హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్తి యాడ్ సార్. ఇది మెయిన్ రాజీవ్ రహదారి సార్, హైదరాబాద్ కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రహదారి. ఈ రాజీవ్ రహదారికి ఆనుకొని మనకు ఈ రాజీవ్ రహదారికి ఆనుకొని మనకు 5 ఎకరాల 10 గుంటల భూమి సార్. ఇది మళ్ళీ మనకు సింగిల్ డాంబర్ రోడ్ సార్. ఇది లోపల కూడా మనకు సింగిల్ డాంబర్ రోడ్, ముందటనేమో హైవే, లోపలనేమో మనకు సింగిల్ డాంబర్ రోడ్. ఈ డాంబర్ రోడ్ పక్క పొంటి కూడా మనకి 10-15 ఎకరాలలో ఒక తెలంగాణ గవర్నమెంట్ కట్టించే ఒక కంపెనీ కూడా పడుతుంది సార్. మనకి ఇది 10-15 ఎకరాలు ఉంటుంది సార్. ఇది ఆల్రెడీ ప్రహారీ కూడా లేపారు. ఇది రీసెంట్లీ కంపెనీ కూడా స్టార్ట్ అవుతుంది సార్ మనకి ఇక్కడ. ఈ కంపెనీకి ఆనుకొని మనకు ఈ 5 ఎకరాల 10 గుంటల భూమిలోకి వెళ్ళి సెట్ బ్యాక్ కూడా సుజలా స్రవంతి పైప్ లైన్ పోయింది సార్. ఇది వదిలేసి మనకు ఇక్కడ నుంచి ఈ కడీలు కనబడుతున్నాయి కదా సార్. ఈ కడీలు కనబడే నుంచి మనకు ల్యాండ్ మెజర్మెంట్ కొలిసిస్తారు సార్. మనకి ఇది టోటల్ ఎంత వెళ్తే అంత, ఎందుకంటే 5 ఎకరాల 10 గుంటలకి వెళ్ళి సుజలా స్రవంతి పైప్ లైన్ ముందు నుంచి వెళ్ళింది సార్ మనకు. అది కట్గాను, మిగతాది ఇది మెజర్మెంట్ ప్రకారం సార్. ప్యూర్ రెడ్ సాయిల్ సార్. ఇది రాజీవ్ రహదారికి ఆనుకొని మనకు మళ్ళీ మనకి ఇటు నార్త్, మొత్తం నార్త్ రోడే సార్. ఇది అండ్ వెస్ట్ సైడ్ ఏమో మనకు రాజీవ్ రహదారి, హైదరాబాద్ కరీంనగర్ హైవే. బిట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది సార్. ఇది బ్రహ్మాండమైన డాంబర్ రోడ్ ఫేస్ వస్తుంది సార్. మనకు కనిపించేది మొత్తం మనకు రోడ్ ఫేసే. బిట్ మనకి ఇటు సైడ్ నార్త్ సైడ్ ఉన్న బిట్టు సార్. హైవే ఫేస్ కూడా మనకు ఎక్సలెంట్గా ఉంటుంది సార్. మనకు ఇంచుమించు ఇక్కడ నుంచి లాస్ట్ పెద్ద చెట్లు ఉన్నాయి కదా సార్, ఆ పెద్ద చెట్ల వరకు మనకు రాజీవ్ రహదారి హైవే ఫేస్, డబల్ డాంబర్ రోడ్. ఇది రాజీవ్ రహదారి హైదరాబాద్ కరీంనగర్ హైవే ఫేస్. లోపలిది మాత్రం మనకు సింగిల్ డాంబర్ రోడ్ సార్. ఇది చుట్టూ ఆల్మోస్ట్ కడీలు విత్ ఫెన్సింగ్ కూడా గుంజేది సార్ మనకు, పక్క వాళ్ళతో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సైడ్ మొత్తం జేవేస్ బస్ స్టాప్ నుంచి ఈ సైడ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 45 కిలోమీటర్స్ సార్ మనకు సైడ్. షామీర్పేట నుంచి మనకు 25 కిలోమీటర్స్ సార్. హైవే బిట్ సార్. ఇది ప్యూర్ రెడ్ సాయిల్, 5 ఎకరాల 10 గుంటలు. పైప్ లైన్ కట్గాను మనకు ఇంచుమించు 4 ఎకరాల పైన వెళ్తుంది సార్ మనకు సైట్ వచ్చేసి.